హాయ్ అండి అందరికీ. ఇది ఎస్ఎస్సి సిపిఓలో 2021లో వచ్చిన క్వశ్చన్. సో దీన్ని మనము ఈజీ వేలో ఎలా సాల్వ్ చేయాలని నేర్చుకుందాము. సో ఇక్కడ ప్రతిరోజు మామిడి పండ్ల వ్యాపారి తన దగ్గర ఉన్న పండ్లలో సగం పండ్లను అమ్ముతుండగా 10% పండ్లు కుళ్ళిపోతున్నాయి. 3 రాత్రులలో మొత్తం 1983 మామిడి పండ్లు కుళ్ళిపోయినచో మొదటి రోజు మొత్తం ఎన్ని పండ్లు కలవు అన్నాడు. సో ఈ ప్రాబ్లం మనం చేసేటప్పుడు ఒక సంఖ్యని ఏదో ఒకటి మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. అయితే మనం 100 అనుకొని చేసినా కూడా వస్తుంది. బట్ 100 అని చేసుకొని వస్తే మనము 3 టైమ్స్ హాఫ్ చేయాలి, ప్లస్ 3 టైమ్స్ 10% తీసేయాలి, కాబట్టి పాయింట్స్లో పోతుంది. సో మనం ఎజ్యూమ్ చేసుకునే నెంబర్ కూడా మనకి అనుకూలంగా ఉండాలి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే, మనకి తెలుసు ఆల్రెడీ 3 టైమ్స్ హాఫ్ చేయాలి అండ్ 3 టైమ్స్ 10%ని తీసేయాలి. 10% అంటే 1/10. సో నేను 3 సార్లు 2తోనూ మరి 3 సార్లు 10తోనూ ఏదైతే భాగించబడుతుందో సో ఆ నెంబర్ నేను ఎజ్యూమ్ చేసుకుంటాను. సో 2³ × 10³ అనుకుంటాను. సో కాబట్టి ఎల్సిఎం 8000. సో నేను ఆ అంకెని 8000గా అనుకున్నాను. సో ఇప్పుడు 8000 నుంచి ఇప్పుడు ఏం చేయాలి, ఎవ్రీ టైం సగం పళ్ళు సేల్ చేయాలి అండ్ సగం పళ్ళు రిమైనింగ్ ఏవైతే ఉంటాయో ఆ రిమైనింగ్లో మళ్ళీ 10% వేస్టేజ్ అవుతుంటాయి అన్నమాట. ఆ వేస్టేజ్ ఇక్కడ రాద్దాం. సో ఇప్పుడు చూడండి, 8000లో మనకి సగం పళ్ళు సేల్ చేస్తే రిమైనింగ్ ఎన్ని పళ్ళు ఉంటాయి మన దగ్గర? 4000 ఉంటాయి. ఆ 4000లో 10% కుళ్ళిపోతున్నాయి కదా. సో 10% అంటే 400. సో ఇప్పుడు నాకు సెకండ్ డేకి రిమైనింగ్ ఎన్ని మిగిలాయి? ఈ సెకండ్ డేకి అనమాట. డే 2కి నా దగ్గర ఎన్ని పళ్ళు ఉంటాయంటే -400 వెళ్తే 3600 ఉంటాయి. సో ఈ 3600లో మళ్ళీ నేను సగం పళ్ళు సేల్ చేయాలి అండ్ రిమైనింగ్ పళ్ళు ఏవైతే ఉంటాయో 1800. సో 1800లో మళ్ళీ 10% కుళ్ళిపోతాయి అంటే 180. సో ఇప్పుడు మళ్ళీ ఈ 180 తీసేసిన తర్వాత నాకు రెండో రోజు నైట్కి నా దగ్గర ఎన్ని పళ్ళు ఉంటాయంటే 16-20 పళ్ళు ఉంటాయి. సో ఇందులో మళ్ళీ నేను థర్డ్ డే రోజు సేల్ చేయాలి సగం పళ్ళు అండ్ రిమైనింగ్ సగం పళ్ళు నా దగ్గర ఉంటాయి అంటే 8-10 పళ్ళు నా దగ్గర ఉంటాయి. ఆ రోజు 8-10లో ప్లస్ 10% ఆ రోజు నైట్ నా దగ్గర కుళ్ళిపోతాయి. సో 81 పళ్ళు కుళ్ళిపోయిన తర్వాత రిమైనింగ్ ఏమంటే మనకు అవసరం లేదు, ఎందుకంటే మనకు కావాల్సింది దీని గురించి అన్నమాట. సో ఇక్కడ మొదటి రోజు 400 పళ్ళు కుళ్ళిపోయాయి, రెండో రోజు 180 పళ్ళు కుళ్ళిపోయాయి, మూడో రోజు 81 పళ్ళు కుళ్ళిపోయాయి అనమాట. సో ఈ 3 యొక్క సంఖ్య మనకి క్వశ్చన్లో ఇచ్చాడు, ఎంత? 1983. సో ఇప్పుడు చూద్దాం. 400 + 180 580 + 81 661. సో ఆడేం చెప్పాడంటే 661 వాల్యూ 1983 అన్నాడు అనమాట. అంటే ఎంత అయింది? ఇంటూ 3 టైమ్స్ అయింది. సో ఇప్పుడు మనకేం కావాలి? 8000 వాల్యూ అడుగుతున్నాడు. 8000 వాల్యూ ఇంటూ 3 చేస్తాం. 8000 × 3 24,000. సో ఆప్షన్ 2 అన్నమాట. సో ఇలా మీరు ఏదైనా సరే అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి ఎలాంటి క్వశ్చన్ అయినా సరే ఈజీగా మీరు సాల్వ్ చేయాలనుకుంటే, మీకు ఏదైనా క్వశ్చన్ రాకపోతే ఇది నా ఇన్స్టాగ్రామ్, ఇందులో మీరు నాకు ఫోటో సెండ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తే నేను ఈజీ వేలో అండ్ చాలా అంటే చాలా బెస్ట్ మెథడ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.